ప్రకృతిలోకి వెళ్తే ఎంత బాగుంటుందో, కొండల మధ్యకి వెళ్తే ఎంత బాగుంటుందో, హిమాలయాలకు వెళ్తే ఎంత బాగుంటుందో. అందుకే పత్రిజీ మనకి పిరమిడ్ సొసైటీలో పత్రిజీ మీ అందరికీ తెలిసి చెప్తున్నాను, ఈ ధ్యానం అనే అభ్యాసాన్ని ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో ఎప్పుడో 2500 క్రితం బుద్ధుడు చెప్పిన ఆ సత్యాన్ని తెలుగులో ప్రామాణుడు సైతం అర్థమయ్యే రీతిలో ఇవాళ అందరికీ అందించారు. అలాంటి వాళ్ళందరూ ఇవాళ మీ దగ్గరికి వచ్చామంటే దానికి కారణం మా గురువు గారు పత్రిజీ, చెప్పడంలో సుభాష్ పత్రిజీ. మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆయన గురించి పిఎంసీలో కొట్టండి. పిఎంసీ అని ఛానల్ ఉంది, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని ఉంది యూట్యూబ్ లో. దానిని క్లిక్ చేస్తే పత్రిజీ అని కొట్టండి. ఆయన ఎన్నో స్పీచ్లు, ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించి ఉన్నారు. ఆయన వారి దగ్గరికి వచ్చే వాళ్ళు మేము అందరం కూడా వారు ఇచ్చిన జ్ఞానాన్నే మేము అందరికీ తెలియజేస్తున్నాం, మేము ఆనందంగా పొందాం కాబట్టి. ఈ మాట్లాడుతున్న ఈ గణేష్ అనే ఈ వ్యక్తి 20 ఏళ్ల క్రితం సూసైడ్ చేసుకోవాలనుకున్న వ్యక్తి, చనిపోవాలనుకున్నాను నేను. అంటే ఈ ప్రపంచం అన్ని రోగాలకి మందు ఉంది, ఒక రోగానికి మందు లేదు. చెప్పండి ఎవరన్నా అది ఏ రోగము? భవరోగం. భవరోగం బయటికి కనిపించదు, శారీరక రోగం బయటికి కనిపిస్తుంది, దానికి మందు ఉంది. మానసిక రోగానికి కూడా మందులు ఉన్నాయి, మనోవైజ్ఞానికులు ఉన్నారు. కానీ భవరోగానికి మందు లేదు. దానికి ఒకే ఒక్క మందు ఉంది, దాని పేరే సత్సంగం. ఈ సత్సంగాలు అదే గుడి దగ్గర పెట్టేవాళ్ళు. హరికథలు, ఈ కథలు ఊరికే పెట్టలేదు. మనుషులకి ఆ భవరోగాన్ని బయటపడడానికి, ఆ లోపల మనోవేదన ఆ భవరోగం నుంచి బయటపడడానికి, మనిషి ప్రశాంతంగా శాంతంగా ఉండడానికి కావాల్సినటువంటి ఎన్నో ఉపమానాలు, ఉపాయాలు ఎన్నో మనకి ఇచ్చారు. అపాయాన్ని చదివి ఉపాయంతో దాటొచ్చారని కృష్ణ భగవానుడు. మనిషి అపాయంలో ఉన్నప్పుడు మనిషికి ఉపాయం కావాలి. అలాంటి ఉపాయాలు ఎన్నో హైందవ సంప్రదాయం ఉన్నాయి. భారతదేశం ఎందుకు గొప్పదంటే, భారతదేశంలో ఒక మనిషి పరిపూర్ణంగా ఎలాంటి డైమెన్షన్ ఉన్నా సరే వాడు అద్భుతంగా వేషించాలి కావాల్సిన టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి. అందుకోసమే భారతదేశంలో పుట్టాలంటే మినిమం కొన్ని 1000 జన్మలు ఏ దేశాల్లో పుట్టినప్పుడు ఉంటారంటే భారతదేశంలో. అందుకే మన ఇక్కడ పుట్టాం మనం. ఎన్నో దేశాల్లో పుట్టి, ఆఫ్రికన్ అడవుల్లో పుట్టి, ఎక్కడెక్కడో పుట్టి చివరికి భారతదేశం వస్తారు. భారతదేశం వచ్చిన తర్వాత కూడాను ఇక్కడ దీన్ని పట్టుకోలేదంటే వాడంత దుర్లభమైన జీవితం ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మనిషి పుట్టేడు అంటే ఆ పుట్టుకకి ఏంటి ఉపయోగం? నీ జీవిత ఉపయోగం ఏమిటి? దేనికోసం ఇక్కడ ఉన్నాం మనం? రోజు తినడానికి, హాయిగా పడుకోవడం, పండడానికి అలా జీవితం ఎందుకుంది? జీవితం సుమారుగా ఒక 100-200 జన్మల నుంచి మనం పుడుతున్నాం ఇదే చేస్తున్నాం. ఆయన చెప్పాడు, ఒరే నువ్వు ఎన్నో 100 జన్మల నుంచి ఇదే చేస్తున్నావు కదా, ఈ జన్మలో కొత్తగా చేయాలి ఆయన అన్నాడు. ఆయన కొత్తగా ఏం చేయాలి? అసలు నువ్వేంటో తెలుసుకోవాలి. నాకు తెలియలేదు, నేనేంటో తెలియక నేను బాగా బాధపడుతున్న సమయంలో నాకు శివుడు అంటే మహా ఇష్టం. ఇవాళ శివుడు గుడిలో మాట్లాడే అవకాశం నాకు వచ్చిందంటే ఆ శివ అనుగ్రహమే. శివుడు లేదా శివుడు ఆత్మ ఏమైనా కొట్టదు. ఈరోజు ఇక్కడ రాకూడదు, నాకు లేదు అసలు ఇక్కడ. కానీ నాకు ఆ గుప్తా గారు ఫోన్ చేస్తే ఎందుకు ఆయన రమ్మన్నారు, ఆయన మాట, ఆ వాక్కు, ఆ పవర్ అలా పనిచేసి ఇలా తిరిగింది నా మైండ్. అయితే శివుడు అంటే చాలా ఇష్టమే నాకు. కానీ శివుడిని నేను చూడలేకపోతున్నానే, శివుడు దర్శనం కావట్లేదు నాకు. ఎంత బాగా పాడేవాడంటే శివుడి దగ్గర కూర్చొని గంగాధరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మతాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. చంపలు కొడుతుంది. నాకు చాలా బాగుండేది, మీకు బాగుంది, భగవంతుడికి. కానీ మనకు బాగుంటుంది. ఒక స్తోత్రాన్ని స్తోత్రం చేస్తే మనకు బాగుంటుంది. ఒక స్తోత్రాన్ని మనం పఠిస్తే మన లోపల శక్తి కేంద్రాన్ని ఓపెన్ ఉంటాయి. గాయత్రి మంత్రం ఉంది. మన గుళ్ళోకి వెళ్ళగానే మన అర్చకులు చెప్తారు, ఓ మా బాబు మీరు అందరూ దైవానికి దగ్గర అవ్వాలంటే ముందు మీకు దగ్గర అవ్వాలి అని ఆయన ఏం చెప్తాడు? ముక్కు పట్టుకోండి అంటాడు. ఆయన ఎప్పుడైనా ముక్కు పట్టుకోమన్నప్పుడు ముక్కు ఎందుకు పట్టుకోవాలని ఎప్పుడైనా అడిగారా మీరు? అడిగితే కానీ చెప్పరు. ఆయన ముక్కు పట్టుకోండి మామ అనుకోండి, ముక్కు పట్టుకోండి అంటారు. మమ అంటే సంస్కృతంలో మమ అంటే నేను అని. ఆ నేను చేరడానికి ఓహం ఎక్కడుంది మనకి? మన మూలాన్ని చేరాలంటే ముక్కులో ఉంది శ్వాస. శ్వాస ఎక్కడ పుడుతుంది? శ్వాస ముక్కులో పుట్టిన శ్వాస, నాభిలో పుట్టిన శ్వాస. నాభి ఇక్కడ పుట్టిన శ్వాస. ఈ ముక్కు ఆధారంగా సంచారం జరుగుతుంది అనమాట. ఈ సంచారాన్ని ఎవరైతే పట్టుకుంటాడో ఆ మూల కేంద్రానికి, మూల స్థానానికి ఎవరైతే చేరతాడో వాడు మాత్రమే ఆ కేంద్రాన్ని మీటకపోతే కనుక ఏ ద్వారం తెరుచుకోదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏడుకొండల స్వామి ఆలయానికి వెళ్తాం తిరుపతి. ఎన్ని ద్వారాలు ఉంటాయి అక్కడ? 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాలు ఓపెన్ అయితే కానీ లోపల మొనవిరాటి దర్శనం ఇవ్వడం మనకి. అలాంటిది పరమశివుడు దర్శనం అవ్వాలంటే ఎంత మనం లోపలని తెచ్చుకోవాలి, దానికి ఉపాయం ఇస్తారు. వాడిని ముక్కు పెట్టుకొని అమ్మ అనుకున్నప్పుడు ఆయన గాయత్రి మంత్రం చదువుతారు. ఏమని చదువుతారు? ఓం భూత వస్తువ తస్తర్ ఇతర వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో. ఎలా అంటారంటే చాలా పర్ఫెక్ట్ గా ఉచ్చరిస్తారు దాన్ని.
అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లీన్ ఓపెన్ అవుతాయమ్మా. ధ్యానం కూడా ఏమీ చేయకుండా జరుగుతుంది సహజంగా. ఇప్పుడు మనందరం కూడాను మనిషి జీవితం యొక్క జీవం ఎక్కడుందో తెలుసా అందరికీ, మీ అందరికీ. నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. ఒక మనిషి యొక్క జీవితం, ఒక జీవం ఎందులో ఉందో చెప్పారు మన గురుగారు చెప్పారు ప్రతిసారి. మనిషి యొక్క జీవం ఎక్కడ ఉందంటే శూన్యంలో ఉందట. శూన్యం. ఆ శూన్యం నుంచే మన జీవం వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, శూన్యంలో ఎప్పుడు ఉండట్లా, ఎప్పుడు గగాగలైపోయింది మనసు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే మనకి మనం చెయ్యకపోయినా సరే ఆ శూన్యంలో వెళ్ళడానికి అవసరమైన ఒక చక్కటి అవకాశం మనకి. దాని పేరు నిద్ర. నిద్రపోతాం కదా మనం. నిద్రపోయినప్పుడు మనకి ఏమొస్తుంది, మన శూన్యం అవుతుంది. కానీ అది సుషుప్తలో అవుతుంది. సుషుప్త అవస్థలో శూన్యం అవుతుంది, మనకేం తెలియదు అక్కడ. కానీ జాగృత అవస్థలో మనసు శూన్యం అవడం మీదే ధ్యానము అన్నారు. ఎందుకంటే అప్పుడు దర్శిస్తాం పరమాత్మని. జాగృత అవస్థలో శూన్యం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఖాళీ అప్పుడు మాత్రమే యథార్థాన్ని చూడగలం. అప్పుడు వరకు యథార్థాన్ని చూడలేం మనం. మనకు పదార్థం కనిపిస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థం అంతా మనకు కనిపిస్తుంది, కానీ యథార్థం మనకి కనిపించదు. ఆ యథార్థాన్ని యథార్థంగా చూడాలి అంటే నువ్వు పదార్థం నుంచి బయటపడాలి. మనసు ఎప్పుడు పదార్థాన్ని గ్యాదర్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ధ్యానం అనే అంశాన్ని మనకి ఇచ్చారు. ధ్యానం అంటే ఏమి అనుకోకండి తల్లి. ధ్యానం అంటే అదేదో మతానికి సంబంధించిందో, ధ్యానం అంటే అడుగులు కలిగేసేదో, ధ్యానం అంటే సంసారం ఇడిచిపెట్టేయాలి, పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు, అవి ఏమి తినకూడదు, ఉపవాసాలు ఉండాలి, తల మెరవాలి, నడుము వంగాలి, నడ్డి పెరగాలి, ఇవన్నీ కాదు. ఇవన్నీ చాలా మంది మన మైండ్ లో ఫిట్ చేశారు, అలాగా పక్కదో పట్టించారు. ఇది సరైనదే. ప్రతి జీవుడు, ప్రతి పిల్లవాడు తెలిసిన దగ్గర నుంచి, ముక్కు పచ్చలాల వయసు దగ్గర నుంచి ఎవరైతే ధ్యానాన్ని మొదలు పెడతాడో, ధ్యానం చేస్తుంటాడో, వాడి జీవితాన్ని వాడు సమతుల్యంగా చక్కగా జీవించగలుగుతాడు, సుందరంగా జీవించగలుగుతాడు. సత్యం తెలియకుండా శివం తెలియదు. చెప్పండి నాతో పాటు అందరూ. సత్యం సత్యం, శివం శివం, సుందరం. దీని అర్థం తెలిసిన అందరికీ. సత్యం ఎవరైతే తెలుసుకుంటాడో, యథార్థాన్ని ఎవరైతే పట్టుకుంటాడో, వాడు నిజ స్వరూపాన్ని ఎవరైతే దర్శించుకుంటాడో వాడు మాత్రమే శివాన్ని తెలుసుకుంటాడు. శివం అంటే మంగళం, శివం అంటే మంగళకరం, శివం అంటే మూడో కన్ను. శివుడు అంటే ఏంటో తెలుసా మీకు? త్రినేత్రం అన్నారు. శివుడు అంటే, శివుడు అంటే ఏంటండి? త్రినేత్రం. శివుడు ఎలా ఉంటాడు? శివుడి విగ్రహం చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? మూడో కన్ను కనిపిస్తుంది. వెంకటేశ్వరం కనిపిస్తున్నా మూడో కన్ను, ఇంకే విగ్రహాన్ని కనిపించదు, శివుడికే ఉంటుంది అది. ఎవరైతే తన లోపల శివుడు దర్శిస్తాడో, ఎవరైతే సత్యాన్ని యథార్థాన్ని పట్టుకుంటాడో వాడు దివ్యశక్తి తెలుసుకుంటుంది. ఈ దివ్యశక్తి తెలుసుకుంటే అన్ని దర్శించగలుగుతాడు వాడు. ఇప్పుడు మీకు భవిష్యత్తు తెలుసా? మీ అందరికీ రేపు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఇక్కడున్న గణేషుడికి నెక్స్ట్ మూమెంట్ ఏం చెప్తే ఎవరు తెలియదు. గతం అయిపోయింది. ఇవాళ మానవ ప్రపంచంలో ఎందుకు ఈ దుఃఖాలు, భయాలు, ఆందోళనలు, అశాంతులు, అభద్రభావాలు, అనారోగ్యాలు ఇవన్నీ ఎందుకు మనిషిని బట్టి పీడిస్తున్నాయంటే ఆ లైవ్ లో ఉన్న శివుణ్ణి ఎవరు పట్టుకోట్లా, ఈ లైవ్ లో ఉన్న దైవాన్ని ఎవరు పట్టుకోట్లా. గతం అనే దయ్యాన్ని, భవిష్యత్తు అనే భూతాన్ని పట్టుకొని జీవితాన్ని పూర్తిగా ప్రేతాత్మ జీవితంలో చేసుకుంటున్నారు, విచారంలో చేసుకుంటున్నారు, జీవితాన్ని అస్థిరతంగా చేసుకుంటారు. జీవితంలో అన్నీ ఉంటాయి, అన్నిటిని తట్టుకునే శక్తి మనకి ధ్యానం ఇస్తుంది తల్లి. ఆ పూజ చేస్తారు, ఆ పూజలోనే ధ్యానం ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత అర్చనలో మనం ఏం చేస్తారు? గాయత్రి మనం చదివి మనం దైవాన్ని చేయడం, మూలానికి వెళ్ళడానికి కావాల్సిన పంతు చేసిన తర్వాత ఏమంటారు? 10 నిమిషాలు హాయిగా కూర్చొని వెళ్ళండి అంటారు గుడి దగ్గర. 10 నిమిషాలు హాయిగా కూర్చొని ఏం చేయాలి మనం? ఇంటికాడ అయ్యి తాళం వేసినా లేదా, మా ఇంటికి సరిగ్గా తాళం వేసినా లేదా, మా పిల్లలకి అక్కడ చదువుతా లేదా ఆలోచిస్తావా, లేకపోతే చక్కగా నువ్వు మనసును శూన్యం చేసుకుంటావా? మనసును శూన్యం. ఏ మనసు ఎక్కడైతే మనసు శూన్యం అవుతుందో అక్కడ ప్రత్యక్షుడు పరమశివుడు. మన చరిత్రలో చూసాం కదా, పరమశివుడు ఎవరికి ఇచ్చాడు వరాలు ఎక్కువ? సురులకి ఇస్తాడు, అసురులకి ఇస్తాడు. ఆయన పని ఇచ్చేయడమే. పరమశివుడు యొక్క పని ఏంటంటే ఆయన అందరికీ ఇచ్చేయడమే పని. ఆయన పని ఆడు శివుడు అసురుడు చూడు, కానీ ఏం చేసి ఇస్తాడు? తపస్సు, ధ్యానం. చప్పలు కొడతాం ఇక్కడ ధ్యానానికి. ఎవరైతే ధ్యానం చేస్తాడో వాడికి ఇస్తాడు, కానీ వాడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో వాడి యొక్క పదార్థాన్ని బట్టి, వాడి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. రావణాసుడికి అన్ని ఇచ్చాడు, కానీ వాడు శక్తిని వేరేలా ఉపయోగించాడు, గుణం మారలా. కానీ వాడిని మళ్ళీ అన్ని ఆయన లాగేసుకుంటాడు. శివుడు ఇచ్చినట్టు ఇస్తాడు, అన్ని లాగేస్తాడు. ఇది శివతత్వం. ఎవరైతే శివతత్వంలో ఉంటారో, ఎవరైతే శివుని ఎదుగుతాడో వాడి జీవితం మంగళం, అంటే శివం. సత్యాన్ని ఎవరైతే పట్టుకుంటాడో వాడి జీవితం శివం. ఎవరైతే శివుడు అవుతాడో వాడి జీవితం సుందరం. సుందరం అంటే సెలబ్రేషన్, పండుగ, ఆనందం. మన అందరూ ఆనందంగా ఉండాలి వద్దా? మనమే ఆనందంగా ఉండాలా? మన ఊర్లో అందరూ ఆనందంగా ఉండాలా? మన ఊర్లోనే ఆనందంగా ఉండాలా? మన జిల్లాలో అందరూ ఆనందంగా ఉండాలా? మన జిల్లా ఆనందంగా ఉండాలా? మన దేశం అంతా ఆనందంగా ఉండాలా? దేశం అంతా ఆనందంగా ఉండాలి, ప్రపంచం అంతా ఆనందంగా ఉండాలి, భూమండలం ఆనందంగా ఉండాలి, విశ్వం అంతా ఆనందంగా ఉండాలా? విశ్వం అంతా ఆనందంగా ఉండాలంటే ఇది ఇక్కడ ఒకటే పని తల్లి, ఏమీ లేదు.
భగవంతుడిలాగా నువ్వు జీవించు. ఎందుకంటే నువ్వు భగవంతుడి అంశవే. ఒక పులికి పెట్టిన పిల్ల పులి పిల్ల అవుతుందా, పిల్లి పిల్ల అవుతుందా? ఒక పరమాత్మను చూసిన అంశ పరమాత్మ అయి తీరుతాడు. ఒక పువ్వు వికసించడం ఎలా అయితే సహజమో, ఒక పిల్లవాడు పెద్దవాడు ఎలా అయితే సహజమో, ఒక అంశాత్మ పూర్ణాత్మ అవ్వడం అంత సహజం. మన దైనందిన జీవితంలో శరీరంలో ఉండి రకరకాల అనుభవాలను పొందుతూ తాను తెలుసుకున్న తర్వాత ఇక్కడ జన్మ ఈ యొక్క రాకపోక అంతా ఎండ్ అవుతుంది అనమాట. దీన్నే చెప్పాడు, తేత్వం భూత్వా స్వగోలోక విశాలం క్షీణే పుణ్యే భక్తులోక విశాంతి ఏవం త్రయీ ధర్మ అనుప్రపన్న గతం గత కామ లవంతే భగవద్గీత కృష్ణ భగవానుడు. ఎవరైతే తన యథార్థాన్ని తెలుసుకోలేడో, శరీరంలో ఉండి సత్యాన్ని తెలుసుకోలేడో, వాడు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు. పునరపి జననం పునరపెరగడం, మళ్ళీ రావడం పోవడం మన పని కాదు. మన ఇక్కడ ఉండగానే మనం పరిపూర్ణం తెలుసుకోవాలి. ధ్యానం అంటే ఏమి లేదు తల్లి. ఎవరింట్లో వాళ్ళు అన్ని చేసుకోండి, ఏది విడిచిపెట్టకండి. చక్కగా క్షేత్రానికి రండి, క్షేత్రాల్లో ఆ స్వామివారిని దర్శించుకోండి, చక్కగా కూర్చోండి, ధ్యానం చేయండి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, రావణాసురుడు అంత శక్తి సంపాదించినప్పటికీ కూడాను శివుడే ప్రసన్నుడే అన్ని వరాలు ఇచ్చినప్పుడు ఎందుకు పతనం అయ్యాడు తెలుసా? రావణాసురుడు కూడని పనులు చేశాడు, జీవులు హింసించి తిన్నాడు వాడు రావణాసురుడు. అందుకే అసురుడు అన్నాం. అసురులా ఉండొద్దు. ఇందాక మా అన్నపూర్ణ మేడం చెప్పారు అక్కడ అందరూ మాట్లాడుతూ, ఏ జీవిని చంపకూడదు. జీవుని చంపించడం ఏమిటి? దైవ ఇచ్చినటువంటి సంపత్తిని మనం దాన్ని పాడు చేయొచ్చా చెప్పండి? కోడిగుడ్డు బలం అని కోడిగుడ్లు అమ్మేవాడు ప్రచారం చేస్తాడు, అది నమ్మి మనం తింటాం. గుడ్డులో ఏ గుడ్డు లేదు, గుడ్డు వెరీ బ్యాడ్. ఎగ్ అంటే తిరగలేదు తెలుసా? ఎగ్ అంటారు ఇంగ్లీష్. ఎగ్ అని తిరగలే ఏమంటారు తెలుసా? పిండం అంటారు. పిండాన్ని కూడుగా తిన్నాను, కూడు అంటారు తినేదాన్ని తెలుగులో. పిండా కూడా అవుతుంది. మరి ఏ కూడు తిన్నా రోజు? పిండా కూడా తినకండి. పిండా కూడా తినేది కాదు. మమాత్మ సర్వభూతాత్మ ఉంది. సర్వజీవాల జీవాన్ని అన్నాడు కృష్ణ భగవానుడు. పార్వతి పరమేశ్వరులు మన పైన కరుణ చూపించాలంటే మనం ఇంకొక జీవి పైన కరుణ చూపిస్తే వాళ్ళ కరుణ మన పైన పడుతుంది. కోడి, మేక, చేప, రొయ్య, పీత సోమవారం తింటాం మానేయడం కాదు. శనివారం నుంచి తినండి అని మంగళవారం తిన్నా అనుకోండి, పైన ఒక ముట్టగా వేస్తాడండి శివుడు. చూస్తుంటాడు, అన్ని చూస్తుంటాడండి శివుడు. శివుడికి తెలియకుండా ఏది ఉండదండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని చేసినా ఆఖరికి ధ్యానం చేయండి, చేయకపోండి, కానీ ఒక పని మాత్రం చేయకండి. అదేంటంటే జీవహింస చేయకండి. మీరందరికీ జీవహింస, మాంసం తింటే రోగాలు వస్తాయంట, పోతాయండి, ఇవన్నీ పక్కనట్టండి. ముందు ఒక జీవికి హింస ఉందండి, ఒక జీవికి హింస ఉంది. అందుకనే మన హైందవ సంప్రదాయాలు ఏం చెప్పారంటే అండి, ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడని. చేపలో ఎవరున్నారు? శ్రీహరి ఉన్నాడని చెప్పారండి. మత్స్యావతార గోవింద, మత్స్యావతార గోవింద, ఊర్ధ్వవతార గోవింద, వరావతార గోవింద, నరసింహవతార గోవింద. అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. చీమలో ఏదైతే ఉందో బ్రహ్మలో అదే ఉందని చెప్పాడు త్యాగరాజ స్వామి. చీమలో ఏదైతే ఉందో బ్రహ్మలో కూడా అదే ఉందట. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడేమో మొక్కుతున్నావు, అక్కడేమో చంపుతున్నావు. పైకి వెళ్ళి మత్స్యావతార గోవిందని చెప్పనుకుంటే కిందకు వచ్చి భార్యని ఏమేమి మొక్కడి కింద అంటున్నావు వచ్చి. దేవుడు సహించడు. దైవపు కృప మన పైన ఉండదు మాస్టర్స్. ఇవాళ ఈ ఊర్లో పెరుగుడు మాస్టర్లు ఇవాళ ఇంతమంది ఇక్కడ ఉన్న మాట్లాడే గణేష్ కూడా దారుణంగా జీవుల్ని చంపు తిన్నవాడే. ఇక్కడ ఉన్న అన్నపూర్ణ గారు కూడా మాంసం తిన్న ఆవిడే. ఇవాళ ఎందుకు ఇక్కడ ఉన్న భారతి కూడా మాంసం తిన్నవాళ్లే. కానీ ఇవాళ చూడండి ఎంత గొప్పగా ఇవాళ ఇంత మాంసం తినే ఈయన ఇవాళ ఇంతమందిని ఊర్లో పిలిచి మా ఊరు బాగుండాలి, మా ఊరు సుభిక్షంగా ఉండాలి, సుబ్బారావు గారు ఇంతమంది ఎందుకు చెప్పిస్తారో చెప్పండి. ఇందులో ఉన్న మర్మాన్ని తెలుసుకున్నాడు కాబట్టి. చీకటిలో ఉన్నప్పుడు ఏదైనా మనం వెళ్తున్నప్పుడు గుంతలో తెలివి కనబడి పడిపోతాం, రాయి తగిలితే పడిపోతాం. కానీ లైటింగ్ వచ్చినా కూడా పడిపోతాం అనేది ఏమవుతుంది? మూర్ఖత్వం అవుతుంది. అజ్ఞానానికి పాపం ఉండదు. ఓకే, అజ్ఞానం చేస్తామనుకోండి దానికి పెద్ద పెద్ద శిక్ష ఉండదు భగవంతుడి దృష్టిలో. కానీ పాపానికి శిక్ష ఉండదు. తెలిసి చేయకూడదు, తెలియక చేస్తామనుకోండి వేరే విషయం. ఇలా తెలిసింది వాళ్ళ అన్నపూర్ణ గారు మీ ఊరో చెప్పారు. సాక్షాత్ అన్నపూర్ణ చెప్పింది సభలో అన్నపూర్ణ గారు. ఊరికే రాదు, పేరు పెట్టుకోండి, ఊరికే రాదు. గణేష్ గణపతి వచ్చాడు ఇక్కడికి. ఈ ఊరు గణపతి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ పరమశివుడు అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి వస్తాం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాట్లాడుతాను కృష్ణుడు భగవద్గీతలో. ధ్యానం అనే విషయం తల్లి ఎన్నో జన్మ సంస్కారం ఉంటే గాని ఈ చెవిలో పడదట. ఇవాళ ఈ ఊరికి వచ్చింది, ఈ పులబర్తకు వచ్చింది ధ్యానం, ఈ పులబర్తకు వచ్చింది అహింస. ఈ రెండు కళ్ళు, ఈ రెండింటిని ఎవరైతే ఆచరిస్తాడో మన పులబర్త పుణ్యబర్త అవుతుంది, పుణ్యభూమి అవుతుంది ఇది. అప్పుడు ఆయన ఆ లోపల అగస్త్య ఈశ్వర స్వామి సంతోషిస్తాడు. దైవం మెచ్చే విధంగా ఉండాలి. అదొక తల్లి
ఊరికే మంత్రాలు చదివేసి చదువుకోలేదు, దాంట్లో అర్థాన్ని పట్టుకోవాలి. నీకు గంట కొడతాం, ఎందుకు కొడతాం గంట? మీరు వస్తారండి, గంట ఉంది అక్కడ గంట. మీరు గుళ్ళోకి వెళ్తారు కదా, గుళ్ళోకి వెళ్ళి గంట ఎందుకు పెట్టారు అక్కడ చెప్పండి ఫస్ట్. మొట్టమొదటి గంట ఎందుకు పెట్టారు? శివుడు మన లేపకల్లా నీ మనసు సకాబెకలుగా ఉంది. ఆ శబ్దం ఏం చేస్తుందంటే నీ మనసు ఏకీకృతం చేస్తుంది. అందుకే గంట కొట్టగానే మీకు గంట ఇలా వచ్చి వెళ్ళిపోవాలి. ఇది కాదు గంట కొట్టడం అంటే. గంట చక్కగా గంట కొట్టి 2 కళ్ళు మూయండి. అది చూడండి, ఆ ప్రణవనాదం వినిపిస్తుంది చూడండి. ప్రణవనాదం, ఇదే నాదం మన లోపల ఉంది. ఈ నాదం మన లోపల ఉంది. ఆది అను శబ్దం ఉంది. ఓంకారం నుంచి మొత్తం శుచి ఆవిర్భావం జరిగింది అంటారు. ఈ శబ్దంలో ఆ ఆకార ఉకార మకారాలు ఉన్నాయి. శబ్దం లోపల అన్నింటినీ కూడాను యాక్టివేట్ చేస్తుంది. మనసుని ఏకీకృతం చేస్తుంది. మనసు ఏకీకృతం కాకుండా నీ మనసు నిలకడ లేకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థమే. నిలకడ లేని మనసు నీళ్లలో మునిగినా ఏం ఉపయోగం లేదు. మనసు నిలకడ ఉండాలి. అందుకనే మనస వాచ శిరస వరస కర్ణాభ్యం కంఠాభ్యం అని ఆయన చదువుతాడు. మనకు సాష్టాంగ చేయిస్తారు. ఏకీకృతం కావాలి. మనం ఏకం అవ్వకుండా ఇంటికాడ తాళం వేసాం లేదని ఆలోచిస్తే ఇక్కడ దేవుడు దాన్ని బట్టి ఏడు సుఖం చెప్పండి. సుఖం లేదు. భక్తి అన్నది దీన్ని. భక్తి అంటే కలిసిపోవాలి. స్వరూప అనుసంధానం భక్తి నుంచి విధేయత. కృష్ణ మన జగద్గురు రాజశంకరాచార్య వారు స్వరూప అనుసంధానం భక్తి నుంచి విధేయత అంటే నీ లోపల నువ్వు కలిసిపోవాలి. అది భక్తి. అర్థమవుతుందమ్మా? భజన చేయండి, ఆనందం వస్తుంది. భజన చేస్తే భజనానందం వస్తుంది. మంచి నైవేద్యం పెట్టండి. అదే మళ్ళీ మనం తింటాం, మనం ఆరగిస్తాం. ఎంత బాగుంటుందో హాయిగా ఉంటుంది. కానీ బ్రహ్మానందం పరమానందం మాత్రం ఆత్మను భజిస్తే వస్తుంది. ఇది అల్టిమేట్. ఇది కావాలి. ఓకే మాస్టర్, చెప్పండి అందరూ నాతో పాటు. లోకా సమస్త సుఖినో భవంతు. మనము బాగుపడితే ఈ ప్రపంచం బాగుపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడు, చిన్న పిల్లవాడు. ఆ అబ్బాయి ఎంత వారించిన తండ్రి ఆడు అల్లరి మానట్లేదు. చాలా కష్టంగా ఉంది ఆయన. ఆ పిల్లవాడిని అల్లరి మానిపించాలంటే ఏం చేయాలో ఆలోచిస్తుంటే ఇలా చూస్తే ఒక ప్రపంచ పటం దొరికింది ఆయన. ప్రపంచ పటం ఇంత ఉంటుంది కదా, దాన్ని ముక్కలుగా చించేసి ఒరే ఈ ప్రపంచ పటం అంతగా కాసేపు అన్నాడు. అల్లరి మాంతలని నేను చేస్తాను నాగాలని ఆ పనిలో మునిగిపోయాడు. ఈ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు ఆ ప్రపంచ పటాన్ని అతికేసాడు వాడు. ఒరే ఈ ప్రపంచ పటం ఎలా అతికారో నువ్వు, చాలా కష్టం ఇది. ఏ లేకుండా నాకే తెలియదు, ఎలా అతికేసా ఏమి లేదు నాగారు. అన్ని ముక్కలు వెనక్కి తిప్పానండి. వెనకాల మనిషి ఉన్నాడండి, మనిషిని సరిచేసండి, ప్రపంచం సరిపోతున్నాడు. చూడండి, ఒక మనిషి సరైతే ప్రపంచం సరే అనుకుంటారు మీరు. మా ఇంట్లో మీరు మాంసం మానేస్తే ప్రపంచం తింటున్నారు కాదు. ముందు మన దగ్గర నుంచి మొదలవ్వాలి. బ్రహ్మర్షి పత్రిజీ ఒకరు సంకల్పిస్తే ఇలా కొన్ని కోట్ల మంది శాఖాహారులు అయ్యారు. అన్నపూర్ణ వేయడం ఒక ఆవిడ మానేస్తే ఇలా ఫ్యామిలీ అంతా శాఖాహారులు అయ్యారు. చెప్పలు కదండి. గణేష్ మాంసం మానేస్తే మా ఫ్యామిలీ అంతా శాఖాహారులు అయ్యారు. గణేష్ వాణి విని కొన్ని వేల మంది మాంసం మానేస్తారు. కొన్ని లక్షల మంది ఉంటారు 27 చూసారా. ఒక మనిషి మొదలు పెడదాం. మన పని ఏంటి? తెలియని వాడు ఉంటాడు, అలాగా డైమెన్షన్ ఉంటాడు. రావణాసుడి పని రావణాసుడు చేస్తుంటాడు. రాముడి పని రాముడు చేయాలి. హనుమంతుడి పని హనుమంతుడు చేయాలి. అన్నపూర్ణ పని అన్నపూర్ణ చేయాలి. సీతమ్మ తల్లి పని సీతమ్మ చేయాలి. గుప్తా పని గుప్తా చేస్తాడు. ఎవరు పని వాళ్ళు చెయ్యాలి. ఏది తెలిస్తే అది పంచాలి. ఇది ధర్మం. భారతదేశం ధర్మం. భారతదేశం ధర్మానికి ప్రతిగా. చెప్పండి అదొకటి. ధర్మం రక్షతి రక్షిత. మనందరి లక్ష్యం ఒకటే. హిందూ మతం లక్ష్యమైనా, హిందూ సమాజం లక్ష్యమైనా,